హాయ్ డార్లింగ్. లక్ష్మి గారు, ప్రభాస్ నన్ను డార్లింగ్ అని పిలుస్తుంటాడు, నేను ప్రభాస్ని డార్లింగ్ అని పిలుస్తుంటాను. నా మొబైల్లో ప్రభాస్ పేరు డార్లింగ్ అని ఉంటుంది. ఎవరన్నా చూస్తే నాకు గర్ల్ ఫ్రెండ్ అనుకుంటారు. ఎవరన్నా మా అబ్బాయిని పంపించుకుని ఎస్ఎంఎస్లు చూసిన ఐ లవ్ యూ ఉమ్మా అని ఇలాంటివి ఉంటాయి. అంటే ఫస్ట్లో నన్ను డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తుంటే నన్ను ఒక్కనే పిలుస్తాడని పొంగిపోయాను. తర్వాత తెలిసింది మనోడికి ఓటుకోవడం చాలా మంది నాకు పిలుస్తాడని. ప్రభాస్తో వర్క్ చేసినప్పుడు నేను హీరోతో వర్క్ చేసినట్టే ఉండదు. మా ఇంట్లో మనిషి, నా తమ్ముడు అలా ఉంటుంది. అంత జోవియల్గా సరదాగా ఉంటాడు. నచ్చిన వాళ్ళు మాత్రం నెత్తిన పెట్టుకుంటాడు. నచ్చకపోతే ఎవరితో మాట్లాడు. అలాగే నా వైఫ్ పిల్లలకి కూడా ప్రభాస్ అంటే బాగా ఇష్టం. మా ఇంట్లో ప్రభాస్ ఫోటో ఉంటుంది, పెద్ద ఫోటో. వెరీ ఫ్యామిలీ పర్సన్, వెరీ లవ్లీ పర్సన్ ప్రభాస్. నేను ఎప్పుడైనా డల్గా ఉంటే కితకితలు పెడుతుంటాడు. నాకు ముందు అందరినీ ఎనర్జీగా ఉంచుతుంటాడు. నాకు అది చాలా బాగా నచ్చుతుంది. నేను కథ రాస్తా, సీన్లు రాస్తా, తనకు చెప్తా, చేస్తుంటాడు. మధ్యలో ఒక్కొక్కసారి డార్లింగ్ ఈ హీరో ఎవడంటే వాడు యాక్చువల్గా వాడు మెంటాలిటీ ఏంటంటే నాకు చెప్తాడు తిరిగి. నేను రాసిన నాకే ఎన్నోసార్లు నా కథ నాకు చెప్పేస్తుంటాడు, అలా వింటుంటాను. ఒకసారి కాదు, చాలాసార్లు చెప్పేస్తుంటాడు నాకే. పసిపిల్లడు అంటాం కదా, ఆ టైపు. నా గురించి ఎవరన్నా కానీ తన దగ్గర బ్యాడ్గా మాట్లాడితే చాలా కోప్పడిపోయి తిట్టేసి వీలైతే కొట్టేసే రేంజ్కి వెళ్తాడు. నా ముందు కానీ ప్రభాస్ గురించి ఎవరన్నా బ్యాడ్గా మాట్లాడితే నేను అలా రియాక్ట్ అవ్వలేనేమో. ప్రభాస్ నువ్వు అలాగే ఉండాలి, నేను ఇలాగే ఉంటాను. ఐ లవ్ యూ డార్లింగ్. ఐ లవ్ యూ టూ.